వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ రద్దు చేయాలి అని, అండ్ ఆయన కేసుల మీద ఉన్నటువంటి విచారణ ట్రయల్ ఏదైతే ఉంటుందో దాన్ని త్వరగా ముగించేసేయాలి అని రఘురామకృష్ణంరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు. అది విచారణ జరుగుతూ ఉంది, విచారణ దశలో. బట్ ఈ క్రమంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామకృష్ణంరాజు గారు ఈ జగన్ గారి బెయిల్ రద్దు, ఈ ట్రయల్ ఏదైతే ఉందో కేసుల ట్రయల్, ఈ విచారణ యొక్క ధర్మాసనాన్ని మార్చాలి అని చెప్పి అడిగారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాఖలు చేసిన ఈ పిటిషన్ను గౌరవనీయులైన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ చేస్తూ ఉంది. మరి రఘురామకృష్ణంరాజు గారికి ఆ ధర్మాసనం మార్చాలి అని అడిగారు. దాని మీద సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. ధర్మాసనం మారింది. ఇప్పుడు అవి జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఈ ధర్మాసనానికి బదిలీ చేయబడ్డాయి. యాక్చువల్గా న్యాయస్థానాల్లో జరిగే వాటిని చాలాసార్లు చాలా దగ్గరగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని లోతుల్లోకి వెళ్తే దాని లోతులు ఇంకా చాలా లోతుగా ఉంటాయి. నేను కొన్ని డైరెక్ట్గా కమెంట్స్ చేయలేం, కానీ ఎందుకంటే చేస్తే మళ్ళీ ఇంకా రకరకాల కాంప్లికేషన్స్. బట్ ఎటకేలకు జగన్ గారి బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మారింది. ఆ ధర్మాసనం మారింది. కొత్తగా ఇప్పుడు బివి నాగరత్న అండ్ సతీష్ చంద్ర శర్మ. ఇంతకుముందు అయితే పంకజ్ మెత్తలు, అభయ్ ఓకా ఉండేవారు. వాళ్ళ నుంచి వీళ్ళకైతే ఇచ్చారు. మరి ధర్మాసనం మారిన తర్వాత ఇంకా నెక్స్ట్ విచారణ సందర్భంగా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయో చూడాలి మరి.